దోసకాయతో కొత్తగా ఇలా కనుక ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక దోసకాయ, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతుంది. టమాటోలు అవేమీ వాడవసరం లేదు. దోసకాయని ఇలా చెక్కు తీసుకొని గింజలేవి లేకుండా ఇలా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయను కూడా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూనున్నర ఆయిల్ వేసుకొని పావు టీ స్పూను జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే పసుపు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఒక నిమిషం వేయించుకోండి. ఆ తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొన్ని దోసకాయలు నీరు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి నీరేమీ మనం వేయవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ కూర చేసుంటే కామెంట్ చేయండి. ఇలా ఉప్పు వేస్తే కనుక ఈ టైంలో దోసకాయల్లోని నీరు రిలీజ్ అవుతుంది. కాస్త ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని ఇలా మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కదపకుండానే చక్కగా ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. దోసకాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి. దోసకాయ ముక్క ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈ దోసకాయ ఫ్రై క్యాలరీస్ తక్కువలో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దోసకాయ ముక్కల్లోని నీరంతా తగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. కారం వేసుకొని 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ధనియాల పొడిని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వారు నువ్వుల పొడి ఉంటే కనుక యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది కూరకు. ధనియాల పొడి వేసుకొని 2-3 నిమిషాలు వేగిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది దోసకాయ ఫ్రై. ఎప్పుడు దోసకాయతో పప్పు పచ్చళ్ళే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి నా రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.